కుబేరునికి అంత ధనం ఎలా వచ్చిందో తెలుసా? కుబేరుడు ముందు జన్మలో గుణనిధి అనే ఒక బ్రాహ్మణుడు. తన చెడు అలవాట్లను గమనించిన తన తండ్రి ఇంటి నుంచి పంపేస్తాడు. 2 రోజులు తిండి లేక ఆకలితో తిరిగిన గుణనిధి ఒక చెట్టు కింద కూర్చుంటే ఒక శివాలయంలో శివునికి ప్రసాదం పెట్టే విషయాన్ని గమనిస్తాడు. ఆ ప్రసాదాన్ని దొంగిలించి తినేయాలని శివాలయంలోకి వెళ్తాడు. అక్కడ గుణనిధి చేతికి తగిలి ఒక దీపం కొండెక్కుతుంది. అప్పుడు గుణనిధి తన బట్టల్లోంచి ఒక ముక్కను చింపి దీపంలాగా వెలిగిస్తాడు. ప్రసాదం దొంగిలించడానికి వచ్చిన గుణనిధిని అక్కడ జనం గమనించి కొడతారు. దాంతో గుణనిధి చనిపోతాడు. తన పాపాల వల్ల యమలోకానికి తీసుకెళ్లడానికి యమదూతలు వస్తే 2 రోజులు ఉపవాసం ఉండి దీపం పెట్టినందుకు గుణనిధిని శివుడు కాపాడి దమనుడు అనే ఒక రాజకుమారులాగా జన్మించేలా చేస్తాడు. దమనుడు ఎంతో కఠోరంగా శివునికి తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై కుబేర అనే నామకరణం చేసి సిరి సంపదలను కుబేరునికి ఇస్తాడు. తెలిసో తెలియకో శివరాత్రి రోజు దీపం పెట్టడం వల్ల వ్యసనాలతో ఉన్న గుణనిధి కుబేరునిలాగా మారిపోతాడు. సబ్స్క్రైబ్ మై ఛానల్.